నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. బెంగాల్లో మరో పొలిటికల్ బాంబు. మమతా మార్క్ పాలిటిక్స్ రివైండ్. ముస్లింలకు ఓబీసీ రిజర్వేషన్ల కట్. కోల్కతా టు ఢిల్లీ షేక్. సువేందు సంచలనం. 17% నుండి 7% పడిపోయిన కోట. దీదీ ఓట్ బ్యాంక్ కోటను బద్దలు కొట్టిన బీజేపీ. ఇప్పుడు బెంగాల్లో ఏం జరగబోతుంది? మమతా బెనర్జీ మార్క్ తప్పిదానికి కరెక్ట్ ఆపరేషన్. మరి దద్దరిల్లుతున్న అసెంబ్లీ. సరిహద్దు రాష్ట్రం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో శతాబ్దపు అతిపెద్ద పొలిటికల్ భూకంపం సంభవించింది. 2026 జూన్ 29 నాటి సూర్యాస్తమయం బెంగాల్ రాజకీయ చిత్రపటాన్ని శాశ్వతంగా మార్చేసింది. నిన్నటి వరకు ఒక లెక్క, ఈవేళ నుంచి ఇంకొక లెక్క అనేలా ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కోల్కతా కోటలో అత్యంత సంచలనమైన, అత్యంత ఉత్కంఠభరితమైన వ్యూహాన్ని అమలు చేసింది. గత 15 ఏళ్లుగా మమతా బెనర్జీ నిర్మించుకున్న అజేయమైన ఓట్ బ్యాంక్ సామ్రాజ్యం పునాదులను ఒకే ఒక్క బిల్లుతో కదిలించి వేసింది. మరి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సాక్షిగా ఓబీసీ రిజర్వేషన్లను 17% నుండి ఏకంగా 7% కుదిస్తూ ఓబీసీ జాబితా నుండి ముస్లిం సామాజిక వర్గాలను పూర్తిగా తొలగిస్తూ తెచ్చిన కొత్త చట్టం ఇప్పుడు దేశవ్యాప్తంగా దావానలుగా పండుతుంది. బెంగాల్ నుంచి ముస్లింలందరినీ పంపించేస్తారా అనే భయాందోళనలు ఒకవైపు, రాజ్యాంగబద్ధమైన న్యాయం జరిగిందనే వాదనలు మరోవైపు. అసలు బెంగాల్లో ఏం జరుగుతుంది? మమతా బెనర్జీ హయాంలో జరిగిన ఆ తప్పిదం ఏంటి? సువేందు అధికారి చేసిన ఆపరేషన్ వెనుక ఉన్న జియో పొలిటికల్ మైండ్ గేమ్ ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం. పశ్చిమ బెంగాల్ భారత రాజకీయాల్లో ఎప్పుడూ ఒక రణరంగమే. అక్కడ అధికారం నిలబెట్టుకోవాలన్నా, అధికారంలోకి రావాలన్నా ఓట్ల లెక్కలు చాలా పదునుగా ఉండాలి. సరిగ్గా ఇక్కడే గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక భారీ పొలిటికల్ కార్డు ప్లే చేసింది. మైనారిటీ ఓటు బ్యాంకును శాశ్వతంగా తమ వైపు తిప్పుకోవడానికి ఓబీసీ రిజర్వేషన్లు ఏకంగా 17% పెంచడమే కాకుండా ఓబీసీ కేటగిరీ ఏ మరియు బిలలో భారీగా ముస్లిం సామాజిక వర్గాలను చేర్చింది. దశాబ్దాలుగా నడుస్తున్న ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోటను బద్దలు కొట్టడానికి బీజేపీ చాలా కాలంగా వేచి చూసింది. ఎప్పుడైతే బెంగాల్ గడ్డపై సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ జెండా ఎగిరిందో అప్పుడే ఈ సినిమాటిక్ పొలిటికల్ థ్రిల్లర్కు స్క్రిప్ట్ సిద్ధమైంది. జూన్ 29న అసెంబ్లీ వేదికగా ఆ స్క్రిప్ట్ క్లైమాక్స్కు చేరింది. సువేందు ప్రభుత్వం 2 కీలకమైన ఓబీసీ సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టడం, అవి భారీ మెజారిటీతో ఆమోదం పొందడం చకచకా జరిగిపోయాయి. అవును, ఈ మార్పు అంత తేలిగ్గా జరగలేదు. దీని వెనుక పెద్ద న్యాయ పోరాటమే ఉంది. గతంలో కలకత్తా హైకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ఈ ప్రభుత్వం ఆయుధంగా మార్చుకుంది. అసలు ఈ రిజర్వేషన్ల కుదింపు వెనుక ఉన్న అసలు ఫ్లాష్ బ్యాక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గత మమతా బెనర్జీ ప్రభుత్వ హయాంలో ఓబీసీ జాబితాలో చేసిన అనేక చేర్పులు, చట్టబద్ధతను ప్రశ్నిస్తూ కలకత్తా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ విచారణ సందర్భంగా హైకోర్టు అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. భారతదేశ రాజ్యాంగం ప్రకారం మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం చెల్లదు అని స్పష్టం చేసింది. మరి ఏ వర్గాన్నైనా ఓబీసీ జాబితాలో చేర్చాలి అంటే దానికి ఖచ్చితమైన శాస్త్రీయ ఆధారాలు ఉండాలి. బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ద్వారా సమగ్రమైన సర్వే జరగాలి. కానీ మమతా ప్రభుత్వం అవి ఏమీ పట్టించుకోకుండా కేవలం జీవోల ద్వారా ముస్లిం వర్గాలను చేర్చిందంటూ పేర్కొంటూ నాటి జీవోను హైకోర్టు కొట్టేసింది. అప్పట్లో మమతా ప్రభుత్వం ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకునే ప్రయత్నం కూడా చేసింది. కానీ సీన్ కట్ చేస్తే బెంగాల్లో ప్రభుత్వం మారింది. సువేందు అధికారి పీటమెక్కారు. పగ్గాలు చేతికి రాగానే సువేందు ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఉన్న ఆ అప్పీల్ను వెనక్కి తీసుకుంది. కోర్టుల చుట్టూ తిరగడం కాదు, నేరుగా చట్టసభలోనే దీన్ని తేలుస్తామని సవాల్ చేసింది. అన్నట్టుగానే కొత్త సవరణ చట్టాన్ని తీసుకొచ్చి మమతా మార్క్ రాజకీయాలకు పూర్తిగా చెక్ పెట్టేసింది. ఇప్పుడు ఈ కొత్త బిల్లులో ఉన్న ముఖ్యాంశాలు బెంగాల్ భౌగోళిక రాజకీయాలను శాసించబోతున్నాయి. ఈ సవరణ చట్టంలో ఉన్న ఆ 4 అస్త్రాలు ఏంటో చూద్దాం. మొదటి అస్త్రం, ఓబీసీ రిజర్వేషన్లు 17% నుండి 7% కుదింపు. దీనిని చట్టబద్ధమైన పాత వ్యవస్థ పునరుద్ధరణగా అభివర్ణిస్తున్న సువేందు అధికారి. ఇక రెండో అస్త్రం, ఓబీసీ జాబితా నుండి ముస్లిం వర్గాల పూర్తి తొలగింపు.
మతం ఆధారంగా కాకుండా సామాజిక విద్యాపరమైన వెనుకబాటుతనం ఆధారంగానే రిజర్వేషన్లు ఉండాలన్న రాజ్యాంగ నిబంధనకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటన. ఇక మూడో అంశం విషయానికి వస్తే కేవలం 66 చట్టబద్ధమైన ఓబీసీ సామాజిక వర్గాలకు మాత్రమే భవిష్యత్తులో రిజర్వేషన్ ప్రయోజనాలు వర్తింపు. నాలుగో అస్త్రం బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్కు సర్వాధికారాలు. ఇకపై ఏ వర్గాన్ని అయినా చేర్చాలన్నా తొలగించాలన్నా కమిషన్ సర్వే మరియు సిఫార్సుల మేరకే నిర్ణయం ఉండాలి. ఈ 4 పాయింట్లు వినడానికి కేవలం చట్టపరమైన సవరణలాగే అనిపించవచ్చు, కానీ బెంగాల్ క్షేత్రస్థాయిలో ఇవి సృష్టిస్తున్న కంపనాలు అంతా ఇంత కాదు. ఓబీసీ జాబితా నుండి ముస్లింల తొలగింపు అనగానే రాష్ట్రంలోని ముస్లిం సామాజిక వర్గాల్లో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి. అసలు మమ్మల్ని బెంగాల్ నుండి పంపించేస్తారా, మా పౌరసత్వానికి ఏమైనా ముప్పు ఉందా అనే అనుమానాలను విపక్షాలు రేకెత్తిస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఇందులో ఎలాంటి రాజకీయం లేదని, నిజమైన వెనకబడిన హిందూ సామాజిక వర్గాలకు దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతుంది. గత 15 ఏళ్లుగా మమతా బెనర్జీ కేవలం మైనారిటీ ఓట్ల కోసమే నిజమైన ఓబీసీల హక్కులను కాలరాశారని, ఇప్పుడు తాము ఆ తప్పును దిద్దడమే కాకుండా నిజమైన అర్హులకు న్యాయం చేశామని సీఎం సువేందు అధికారి అసెంబ్లీ వేదికగా గర్జించారు. ఈ చట్టం కేవలం కాగితాలకే పరిమితం కావడం లేదు, తక్షణం అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు కూడా జారీ అయిపోయాయి. దీనివల్ల రాబోయే రోజుల్లో మరి ఎలాంటి పరిణామాలు బెంగాల్ రాష్ట్రంలో ఎదురవుతాయన్నది చాలా కీలకంగా మారుతున్న పరిణామం. మరి ఈ కొత్త చట్టం తక్షణమే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు, ఉన్నత విద్యా సంస్థల అడ్మిషన్లకు వర్తించబోతుంది. అంటే ఇప్పటి వరకు ఓబీసీ కోటా కింద ప్రయోజనం పొందుతున్న వేలాది మంది మైనారిటీ విద్యార్థులు, ఉద్యోగార్థులు ఒక్కసారిగా ఆ హక్కును కోల్పోని ఉన్నారు. ఇది కేవలం ఒక పెద్ద సామాజిక ఉద్యమానికి లేదా ఘర్షణకు దారితీసే అవకాశం ఉందనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపు చర్య అని, ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ బీజేపీ చేస్తున్న విభజన రాజకీయమని ఆరోపిస్తుంది. ఏది ఏమైనా బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ నిర్మించిన ఓట్ బ్యాంక్ వ్యూహానికి సువేందు అధికారి అత్యంత వ్యూహాత్మకంగా చెక్ పెట్టేశారు. ఇటు న్యాయపరంగా కోర్టు తీర్పులను బేస్ చేసుకుంటూ, అటు రాజ్యాంగ పరిధిలో ఈ బిల్లును ఆమోదింపు చేసుకోవడం ద్వారా విపక్షాలకు కోర్టుల్లో కూడా సవాల్ చేసే అవకాశం లేకుండా పగడ్బందీగా అడుగులు పడ్డాయి. ఇక పశ్చిమ బెంగాల్ వేదికగా సాగుతున్న ఈ రిజర్వేషన్ల క్లైమాక్స్ కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా ఉన్న మత ప్రాతిపదిక రిజర్వేషన్ల వాదనలకు ఇదొక ట్రెండ్ సెట్టర్ నేడు కాబోతుంది. ఒకవైపు భయాందోళనలు, మరోవైపు చట్టబద్ధమైన పునరుద్ధరణకు వాదనల మధ్య బెంగాల్ రాజకీయాలు రాబోయే రోజులు ఇంకెన్ని ప్రకంపనలు సృష్టిస్తాయన్నది చాలా ఆసక్తిగా మారుతున్న అంశం. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.